ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మా బాబాయ్ సంవత్సరికం అండి. మేమైతే సంవత్సరికానికి అయితే వచ్చాము. ఇంకా సంవత్సరికం కదా, ఇంకా అట్లా ఫోటో అది పెట్టి పూలు అవన్నీ పెట్టి ఇంకా చుట్టాలు అదైతే వచ్చేసారు. ఇంకా తను చనిపోయి 11 నెలలు అయిపోతుంది. ఇంకా అట్లా చుట్టాలు అందరూ వచ్చేసారు. అలా పటం పెట్టి పూలుతో డెకరేట్ చేశారు. ఇంకా అలంకరణ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా కొబ్బరికాయలు సాంబ్రాణి వేస్తారు. ఇంకా వాళ్ళ అమ్మాయి అండి, ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే పొంగల్ చేసి రెడీ అవుతుంది కొబ్బరికాయలు కొట్టడానికి. ఇంకా సంవత్సరం కదా, ఇక్కడ నేను గారెలు అయితే చేస్తున్నాను. ఇంకా గారెలు, చికెను, మటను, ఇంకా తనకి ఇష్టమైనవి అన్నీ అక్కడ ఫోటో దగ్గర పెట్టి సాంబ్రాణి వేసి దండం పెట్టుకుంటాం కదండి. చనిపోయిన వాళ్ళకి రోజులు ఎంత త్వరగా వస్తాయంటే అంత త్వరగా వస్తాయి. అప్పుడే చనిపోయి 11 నెలలు అవుతుంది. ఏదో 1 నెల క్రితం చనిపోయినట్టుగా అనిపించింది. కానీ రోజులు అనేవి చనిపోయిన వాళ్ళకి తొందరగా వస్తాయి. మనము మనుషుల్ని బతికున్న కన్నా కూడా చనిపోయినప్పుడు భలే గుర్తుపెట్టుకుంటాము. ఇక్కడే కదండి ప్రపంచంలో జరుగుతున్న విషయం అది. మనుషులు ఉన్నప్పుడు మనకెందుకో మనుషులు తెలియదు. మనుషులు లేనప్పుడు ఎంత వాల్యూ తెలిసిద్ది అంటే అంత వాల్యూ తెలిసిద్ది. అబ్బా అప్పుడు వస్తే బాగుండు అని అనిపించిద్ది. ఇంకా అట్లా అనిపించిద్ది ఎందుకనో మరి. ఇంకా మనిషి పోయిన తర్వాత చేసే కన్నా మనిషి బతుకున్నప్పుడు కొన్ని పనులు మనం ఎందుకో మరి అప్పుడు అట్లా ఉన్నప్పుడు గొడవలు పడడం, అబ్బా కక్షలు పెంచుకోవడం ఇవన్నీ చేసుకుంటాం. ఎందుకో అర్థం కాదు. అవి మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయేమో అని అనుకుంటాను నేను. మనం ఎంత కంట్రోల్ చేసుకుందాం, మనం ఇంతసేపటికి ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా అవతల సిచ్యువేషన్ కానీ మన సిచ్యువేషన్ కానీ అలా డిమాండ్ చేస్తూ ఉంటాయి. ఆ మాట అనకూడదు అని అనుకుంటాం, కానీ ఆ మాట మనలోంచి మనకు తెలియకుండానే వస్తూ ఉంటుంది. అవి గొడవల మూలంగా వస్తాయి, ఎట్లా వస్తాయో మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వవు అవి ఏంటో మరి. అట్లా అయితే ఇంకా చనిపోయిన వాళ్ళ ఇంట్లో బాధ మామూలుగా ఉండదు. ఆ కుటుంబానికి వాళ్ళు తీరని లోటు. ఇంకా వాళ్ళ ఆవిడండి, ఇంకా మా పిన్ని, ఇంకా అయితే సాంబ్రాణి వేసి ఇంకా అన్నీ పెట్టి తెచ్చినవన్నీ పెట్టి అక్కడ అవన్నీ చేశారు. మా తమ్ముడు అబ్బాయి, ఇంకా ఈ అబ్బాయి మాకు ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాడండి. బజార్కి వెళ్ళరమ్మన్నా, మమ్మల్ని బజార్ తీసుకెళ్ళాలన్నా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు. మాకైతే సొంత తమ్ముళ్ళు అయితే ఎవరు లేరు. కాకపోతే అబ్బాయి మమ్మల్ని బజార్కి తీసుకుపోవడం కానీ ఏమన్నా చెప్పినా కానీ చేస్తూ ఉంటాడు, ఒక హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఇంకా వాళ్ళ అక్కండి అమ్మాయి, ఇంకా అందరూ సాంబ్రాణి అది వేసి ఇంకా చేస్తున్నారు అక్కడ. ఎందుకు అసలు తన ఆరోగ్యం కూడా చాలా పాడైపోయింది. అలా ఎందుకు పాడైపోయిందో కూడా తెలియకుండా పాడైపోయింది. అసలు చివరి స్టేజ్కి వచ్చేటప్పటికి బాగా ఇబ్బంది పడ్డాడు తను. ఇంకా అలా అసలు అబ్బాయి ఇంకా జాబ్ కూడా రాలేదు, చదువులోనే ఉన్నాడు. వాళ్ళ కుటుంబం ఎంత తీరని లోటు అంటే అతను లేని లోటు చాలా తీరని లోటు. ఏం చేస్తామండి, మనిషి పుట్టేటప్పుడే బ్రహ్మంగారు రాస్తారు కదా, మనిషి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలో, ఏమేమి చేయాలో, మన కర్మ ఎలా అనుభవించాలో మనం భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి. ఇంకా అట్లా ఇవన్నీ మన రాతలో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం జరగాలి కదా. అవి మొత్తం జరిగితేనే మన ఆయుష్ తీరితే మనం పైకి వెళ్ళగలము. అందువల్ల దేవుడు మనల్ని ఇవన్నీ చూడడానికి, ఇవన్నీ చేయడానికి మనుషుల మధ్య ఇవన్నీ సృష్టిస్తాడేమో. ఇంకా ఇప్పుడు మనుషులు అయితే చనిపోతారు కదా, మనుషులతో చనిపోయినప్పుడు మనం అన్నీ వాళ్ళు శవం ఎప్పుడైతే కాటికి బయలుదేరిద్దో, అసలు బయలుదేరటం అది అక్కడ పెట్టి ముందు చనిపోయిన తర్వాత తన వస్తువులు, మంచాలు, దుప్పట్లు అవన్నీ ఎందుకో పక్కకు పడేస్తారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆస్తులు మాత్రం పక్కకు పడేయాలని ప్రాణం ఉండదు. అదేంటి అట్లా ఉంది మరి. అతను వాడుకున్నవన్నీ బయటేయచ్చు, అతను కష్టపడి సంపాదించినవి మాత్రం మనం బయటేయడానికి లేదు. అదేందో అదే సృష్టి ధర్మం అట్టుంది. ఇవన్నీ ఆస్తుల వరకే ఉంచుకోవాలి, ఇంకా అన్నీ తీసేయాలని రాసి పెట్టుందేమో. ఇంకా అట్లానే చేస్తున్నారు అందరు కూడా. ఇంకా నేనైతే సాంబ్రాణి వేసి ఇంకా పూలు వేసి దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా భోజనాలు తినడానికి మేమైతే వచ్చాము. ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.